ప్రతి ఒక్కరికి యోగా ఒక దినచర్య కావడమే యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎస్పీ కృష్ణకాంత్, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, జేసీ కార్తిక్, అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ప్రజలందరి చేత యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ప్రతి ఒక్కరికి యోగా ఒక దినచర్య కావడమే యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మైపాడు బీచ్, పెంచలకోన, ఉదయగిరి పర్యాటక కేంద్రాల్లో మెగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, యోగా ప్రాధాన్యతను తెలుసుకుని మెరుగైన ఆరోగ్యం పొందాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం భాగంగా జిల్లాలో టూరిస్ట్ ప్లేసెస్లో మనం మెగా యోగా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మన డిస్ట్రిక్ట్లో మొట్టమొదటిగా స్వర్ణాల చెరువు దగ్గర సుమారుగా 1000 మెంబర్స్ పైన మనం మెగా యోగా క్యాంప్ చేయడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా ఈ రాబోయిన నెక్స్ట్ ఒక 3 వారాల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఈ యోగా సంబంధించిన థీమ్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 3 నుంచి 5 రోజులైనా యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఐడివై జూన్ 21 తేదీగా జరిగిపోయిన ఐడివై ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. దానికి సంబంధించి ఆల్రెడీ మనము మాస్టర్ ట్రైనర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా మండల లెవెల్లో కూడా మాస్టర్ ట్రైనర్స్ సుమారు 7,000 మంది దాకా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి మనకు ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారని సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయగలుగుతాము. ఎందుకంటే ఈ యొక్క కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ తెలియాలంటే కనీసం ఒక 3 నుంచి 5 రోజైనా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితేనే మనం ఆ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారము రాబోయిన కాలంలో ఇది ఒక ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడివై ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేయాలని అందరికీ కోరుకుంటున్నారు. బౌద్ధిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో అభివృద్ధి చెందుతాం. యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనే పదం నుండి వచ్చినది. దీని అర్థం లేదా మిలనం. ఇది మన శరీరం, మనస్సు మరియు ఆత్మను కలిసి సాధనం. శారీరక ఆరోగ్యం. యోగా ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం శక్తివంతంగా మారుతుంది. ఇది మానవ శరీరాన్ని స్థిరంగా, శక్తివంతంగా ఉంచుతుంది. మానసిక శాంతి. ఈ రోజుల్లో ఒత్తిడికి లోనవుతున్నారు. రోజు కొన్ని నిమిషాలు యోగా సాధన మన మనస్సును ప్రశాంతంగా వ్యాయామాలు మన ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి 2014లో ప్రకటించినారు. మన భారతదేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రస్తావనను ముందుకు తీసుకెళ్లారు. మన జీవితంలో ఆరోగ్యం కంటే కేవలం రోగాలు లేకపోవడమే కాదు, శరీరం, మనస్సు, ఆత్మ అన్ని కలిసిన సమతుల్యత. యోగా సమతుల్యతను తెలుస్తుంది. అందుకే యోగాను మన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో మనము 4 ప్రదేశాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదటగా ఈరోజు స్వర్ణాల చెరువు వద్దున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఘనంగా. స్వర్ణాల చెరువుకి అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా మనకు మనవిడిలో ఉంది. నెల్లూరు నగరంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దార్శనికులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పర్యాటక శాఖ వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కలెక్టర్ సార్ చెప్పినట్లుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఉద్దేశము, దాని యొక్క లక్ష్యాలు చేరాలని, దానికి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వాములై మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా యోగా
యోగాన్ని అభ్యాసం చేయడంతో పాటు ప్రతి ఇంటికి ఈ యోగా అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం దాని లక్ష్యాలను చేర్చాలని చెప్పి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా
సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.